అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఉచ్చెపల్లి శివన్న గారి సూచనల మేరకు అరిగిరి నియోజకవర్గంలో 2025లో జరిగినటువంటి డిఎస్సిలో అవకతవకల మీద మేము శాంతియుత నిరసన కార్యక్రమాలని ఈరోజు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఏదైతే 4 రోజుల పాటు జగన్ ఆదేశించారో ఆ కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా పులి వెంకరెడ్డి గారి పార్కు ముందు మేము దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ శిబిరాన్ని పైనుంచి మాకు ఆపమని ఆర్డర్స్ వచ్చాయని చెప్తూ డిపార్ట్మెంట్ వారు తొలగించడం జరిగింది. మేము అందులో భాగంగా పామూరు బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మేము శాంతియుత దీక్షకు కూర్చోవడం జరిగింది. ఆ దీక్షను భగ్నం చేస్తూ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కనిగిరిలో దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ రాజకీయంగా డిబేట్ లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతా వచ్చినారు. మొట్టమొదటగా కొత్తగా మేము పెడుతున్నటువంటి ప్లేసు ఈరోజు కొత్తగా ఎవరు పెట్టిన కార్యక్రమాలు కాదు. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు, దీక్ష కార్యక్రమాలు ఏ పార్టీ వారు కూడా చేసుకున్నటువంటి ప్లేసు. మొట్టమొదటిసారిగా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆపమని ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళు ఆపడం జరిగింది. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నాం. జంగిల్ రాజ్ పరిపాలన జరుగుతూ ఉంది. అందులో భాగంగా రెడ్ బుక్లో రాజ్యాంగంగా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా తప్పు. మేము చేస్తూ ఉన్నది ఎవరైతే 2025 డిఎస్సిలో 16,000 పోస్టులు గాను 3,50,000 మంది టీచర్ పోస్టులకి డిఎస్సి రాయడం జరిగింది. 3,50,000 మంది డిఎస్సి రాస్తే దానిలో 16,000 పోస్టులు వచ్చినాయి. ఆ 16,000 పోస్టులో స్పోర్ట్స్ కోటాలో 420 పోస్టులు ఉన్నాయి. డైరెక్ట్గా ప్రభుత్వ లోగోను పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి 15 లక్షలకి 20 లక్షలకి పోస్టు అమ్ముతారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ లోగోను పెట్టుకున్నటువంటి వ్యక్తి బయటపడడం జరిగింది. దాంట్లో భాగంగా అతన్ని ఊరికే 41 నోటీస్ చేసి ఊరికే అరెస్ట్ చేసి పంపించేశారు తప్ప, ఎందుకంటే కూటమి ప్రభుత్వం యొక్క పెద్దల తాలూకా మనుషుల ప్రమేయం ఉంది కాబట్టి అతనికి 41 నోటీస్ చేసి పంపేశారు. ఎక్కడ కూడా కఠినమైన శిక్షలు కానీ కఠినమైన నిర్ణయాలు కానీ తీసుకోలే. అంటే 3,50,000 మంది విద్యార్థుల యొక్క నమ్మకాలని దెబ్బతీసేటువంటి విధానాలు కరెక్ట్ కాదు. ఇది ఈ విధంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి పోస్టుల్ని 74 జీవో ప్రకారం 2% ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో అగ్రస్థానం సాధిస్తారో వాళ్ళకి 2% ఉంటుంది. అలాంటిది ఏం చేశారు, 447 అనే 2 జీవోలు తీసుకొచ్చి 3% పెంచేసి పోస్టులు ఇచ్చిన తర్వాత మళ్ళా 2 జీవోలను రద్దు చేస్తూ 56 అని ఒక జీవోని తీసుకొచ్చి మళ్ళీ యథాప్రకారం మీకు 2% స్పోర్ట్స్ కోటాలో ఉన్నప్పటికీ మళ్ళీ మీకు పోటీ పరీక్ష తప్పనిసరి అని చెప్పి చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇన్ని అవకతవకల మధ్య డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు మొరపెట్టుకుంటూ మేము అర్హత కలిగి కష్టపడి ఉద్యోగాలు సాధించాలనుకుంటే మాకు రాకుండా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దల తాలూకా వాళ్ళ మనుషులకి ఈ పోస్టులు అమ్ముకోవడం ఎంతవరకు సబబని ఈ విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్రంలో గోల చేస్తూ హైకోర్టులో ఆశ్రయించడం కూడా జరిగింది. ప్రశ్నాపత్రాలు తయారు చేసిన విధానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల చేత ప్రశ్నాపత్రాలు తయారు చేయించారు. ఆ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం చేస్తూ ఎవరైతే ప్రశ్నాపత్రాలు తయారు చేస్తూ ఉన్నారో వాళ్ళల్లో ఒక వ్యక్తి పి నవీన్ అనే ఒక వ్యక్తి డిఎస్సి రాయడం, అతనికి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్ రావడం జరిగింది. అది ప్రశ్నాపత్రాల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వ్యక్తి అని తెలుసుకొని అతన్ని ఆపేసి మళ్ళీ అతను ఉద్యోగం ఇవ్వకుండా కాల్ లెటర్ ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. అతను కోర్టును ఆశించడం కూడా జరిగింది. అంటే ఇన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి ఈ 3,50,000 మంది డిఎస్సి టీచర్ పోస్టుకి ఎవరైతే రాసినారో వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. అంటే ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సక్రమంగా ఒక ఉద్యోగాలను కూడా ఇవ్వకుండా మనుషుల్ని మభ్యపెడుతూ ఈ ఎవరైతే కష్టపడి చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ఆశలను అడివాసలు చేస్తూ వచ్చినారు. యువకాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఏం చెప్పినారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, 12 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. దాదాపుగా ఈ 16,000 డిఎస్సి పోస్టులతో సహా చిన్న పోస్టులు అన్ని కలిసి కూడా
30,000 కూడా ఇవ్వాల. అంటే 12 లక్షల ఉద్యోగాలకు 30,000 ఇచ్చారు. మీరు ఎక్కడ పారదర్శకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు? నిలబెట్టుకోలేదు. మీరు నిలబెట్టుకున్నప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మీకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఆ యువత అందరూ కూడా ఎంతో బాధపడుతూ మీరు ఎన్నైతే అబద్ధాలు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం అబద్ధాలన్నీ చెప్పి కళ్ళగొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు వేయడం, వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల పోరాటం చేస్తూ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో ఈరోజు డిఎస్సిలో నష్టపోయిన విద్యార్థుల పక్షాన పోరాడమని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే అందులో భాగంగా మేము కార్యక్రమం చేయడం ఈ జరుగుతూ వచ్చింది. కానీ ఈ కార్యక్రమాన్ని ఆపే ఉద్దేశంతో ఇలా చేయడం అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఇంకా నిన్న మొన్న ఒక 2-3 మాట్లాడుతూ ఉన్నారు. అసలు చదువు సంధ్య లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు అసలు డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలుసా అన్నారు. 2006లో డిఎస్సి రాసిన వ్యక్తిని నేను. 100కి 84.5 మార్కు వచ్చినాయి నాకు. చూసుకోండి, నా హాల్ టికెట్ నెంబరు, నా డిగ్రీ సర్టిఫికేట్ నెంబరు, బీఈడి సర్టిఫికేట్స్ మొత్తం పెడతాను మీకు. మాట్లాడేటప్పుడు కొంతైనా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని, చిల్లర గాల చేత మాట్లాడియొద్దని సభాముఖంగా చెప్తా ఉన్నాం. అలాగే రాబోయే 3 రోజులు కూడా ఈ దీక్షను ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే 3 రోజులు కూడా దీక్ష కార్యక్రమం జరుగుతుంది. 10వ తారీఖున కనిగిరి నియోజకవర్గం మొత్తం కూడా వచ్చి నిరసన ర్యాలీని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏదైతే విద్యార్థులు నష్టపోయినారో జగనన్న పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 మండలాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ భయపడే ప్రసక్తే లేదని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ జై జగన్, జై జగన్.